అపోస్తులు ఒక పేరు పెట్టుకున్నారు, వాక్య సేవకులు అని పేరు పెట్టుకున్నారు. సర్వెంట్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యానికి సేవకులు. విన్న వాక్యానికి మనము లోబడే వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటిది పరిపూర్ణ సమర్పణ వాక్యానికి. ఎందుకు వాక్యానికి సమర్పించుకోవాలంటే, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. అంటే ఆయన మాటలు నా జీవితానికి మేలు, ఆయన మాటలు వింటే నా జీవితంలో ఆశీర్వాదం. కనుక ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి మన జీవితంలో అని అంటే, దేవుని మాటలకు విధేయత చూపించడం, దేవుని మాటలకు సమర్పించుకోవడం మన జీవితాన్ని. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమకు నేను ఖైదీనైపోయాను. క్రీస్తు నన్ను బలవంతం చేసి గెలిచాడు, క్రీస్తు నన్ను బంధించాడు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతాను. అబ్రహాముని లెమ్మన్నాడు దేవుడు, లేచాడు. బయలుదేరాడు. వెళ్ళిపోతున్నాడు. దారిలో అందరూ అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావంటే అబ్రహాం అన్నాడు, అది నా పని కాదు, నేను అడగలేదు దేవుడిని. సాధారణంగా ఎవరికైనా, ఏ సేవకుడికైనా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తాం. బయలుదేరాలి అని అంటే ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే చెప్తాం. కానీ అబ్రహాముకి దేవుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, అబ్రహాము జీవితంలో దేవునికి ఎంత సమర్పించుకున్నాడంటే, ఇంకా నా జీవితంలో నువ్వు ఏది చేసినా, నువ్వు నా జీవితానికి ఏం చెప్పినా అదే నాకు శ్రేష్టమైంది. నా తలంపులు కాదు, నా ప్రశ్నలు ప్రాముఖ్యం కాదు, నా ఉద్దేశాలు కాదు, మనుషులు ఏం చెప్తున్నారో కాదు, లోకం ఏం చెప్తుందో కాదు, లోకం ఏం అనుకుంటుందో కాదు, నువ్వు ఏమనుకుంటుంటే అది నేను చేయాలి. పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన నమ్మకము, పరిపూర్ణమైన సమర్పణ.